కోడలు పుట్టింటికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి అందరికీ చెప్పాలి. ఆడపడుచుల దగ్గర నుంచి, బావగారుల దగ్గర నుంచి, మరుదుల దగ్గర నుంచి అలా ఎవరావిడ ఎవరింటికి వెళ్తుంది, ఎవరికి చెప్పాలి? సరే అత్తమామలు ఇంట్లో ఉన్నారంటే చెప్పాలి, తప్పదు. లేదు ఊరు వెళ్తున్నారు అని అంటే చెప్పాలి. ఊళ్ళో ఉన్నా కూడా లేదు అత్తయ్య గారు నేను ఒక 4 రోజులు వెళ్తున్నాను మా పుట్టిన, సరేనమ్మా వెళ్ళరా, హ్యాపీగా వెళ్ళరా, నువ్వు ఆశీర్వదించి పంపించు. అరే మా అత్తగారు నన్ను ఆశీర్వదించిందని తొందరగా వస్తుంది, నువ్వు వెళ్ళే ముందు ఏమో అన్ని రోజులు నువ్వు ఉంటావో ఏమో, మా వాడికెట్టా, మా వాడిని నువ్వు బాగా చూసుకోవట్లేదు ఈ మధ్య, వాడు అట్టయిపోతున్నాడు ఇట్టయిపోతున్నాడు అని అంటే ఇది 2 రోజులు వెళ్దాం అనుకున్నది 4 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అలుగు వచ్చింది కదా, సావండి మీ సావు మీరు సావండి, నేను ఎంత చూసినా మీకు అసలు తృప్తే లేదు కదా అని చెప్పేసి. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే పక్క వాళ్ళు కూడా అతిగా కలగజేసుకోవడం అనేది నాగరాజు. ఒక ఫ్రెండ్షిప్, ఒక నైబరు ఎవరైనా సరే ఉన్నా కూడా మనం కొన్ని హద్దులు, దేనికైనా హద్దులు పెట్టుకోవాలి.